మనిషి కోసం, మనిషి అస్తిత్వం కోసం, మనిషి బాగు కోసం, మనిషి జీవన విధానం కోసం, మనిషి సుఖ జీవితం కోసం, మనిషి ఈ ప్రపంచంలో ఆకలి బాధలు లేక అది అసమానతల బాధతో అల్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఒక ఉత్తమ సమాజాన్ని నిర్మించుకునే ఆ క్రమంలో ఉన్న మనిషి కోసం పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిజం, ఎర్రజెండా. నేను మీకు మనం చేస్తున్నాను. పేదవాడి ఆకలి చప్పుడు కమ్యూనిజం, పేదవాడి ఆకలి మెతుకు కమ్యూనిజం, పేదవాడి కన్నీళ్లకు ప్రతిరూపం ఎర్రజెండా, పేదవాడి కష్టాలకు ప్రతిరూపం ఎర్రజెండా, పేదవాడి ప్రతి కష్టంలో నుంచి, ప్రతి బాధలో నుంచి, ప్రతి నిట్టూర్పులో నుంచి పుట్టిన జెండా శ్వాస ఏదైనా ఉందంటే అది ఎర్రజెండా మాత్రమే. నేను మనం చేస్తా ఉన్నాను. మీ అందరినీ నేను అడుగుతున్నాను, మన సింగరేణి కమ్యూనిస్ట్ పార్టీ కంటే ముందే మన 100 ఏళ్ళు అయితే కొద్దిగా వెనుకనుకుంటా, ఏఐటీసీ ఒక 5 ఏళ్ళ ముందు పుట్టింది. ఇక్కడున్న సింగరేణి కార్మికుల తరఫున ఎర్రజెండా ఇన్నేళ్ళు బ్రతికుందంటే కారణం ఏంటో చెప్పగలరా? అంటే కార్మికుడి శ్వాస, ఇందాక పాట పాడారే, కార్మికుడు ధ్యాస, కార్మికుడు నిలబెట్టేది, కార్మికుడి హక్కులు సాధించింది, పోరాటం చేసింది, యోధులను నేలకు అర్పించింది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకే సింగరేణి ఎన్నో యూనియన్లు వస్తాయి పోతాయి, కానీ మన యూనియన్ అలాగే నిలబడింది. ఇవాళ మన మీద పోటీ చేశారు అధికార పార్టీ వారు నిన్న టీబీజీకి, అంతకుముందు ఇంకొక యూనియన్, రేపు ప్రభుత్వం ఓడిపోతే మళ్ళీ ఎందులో పోతారు మనకు తెలియదు. కానీ మనం ఈ నల్ల గడ్డ ఉన్నంత కాలం, ఈ బొగ్గు ఉన్నంత కాలం, ఈ ప్రాంతం ఉన్నంత కాలం మన ఏఐటీసీ సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ ఉంటుందని నేను మీకు మనం చేస్తున్నాను. కారణం ఎర్రజెండా ఎక్కడి నుంచి పుట్టింది? కార్మికుడు రక్తంలో నుంచి పుట్టింది. ఎర్రజెండా ఎక్కడి నుంచి పుట్టింది? సింగరేణి ప్రాంతంలో కార్మికులు తొలిచేటువంటి నల్ల గడ్డలో నుంచి పుట్టింది ఎర్రజెండా. నల్లగడ్డకి ఎర్రజెండాకి ఉన్న బంధం అది అని నేను మీకు మనం చేస్తున్నాను. నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, పెద్ద పెద్ద రాజకీయాలు చెప్పలేదు. ఇవాళ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, మీకోసం ఎవరు పోరాటం చేస్తారు? మధ్యాహ్నం భోజన వర్కర్స్ ఉన్నారు, మీకోసం ఎవరు పోరాటం చేస్తున్నారు? మోటార్ బస్సు వాళ్ళు ఉన్నారు, మీకోసం ఎవరు పోరాటం చేస్తున్నారు? అంగన్వాడీ మన అటవీలో ఉన్నటువంటి పోడు భూములు ఉన్నాయి, పోడు భూముల కోసం పోరాటం చేసేది ఎవరు? ఆటో నడిపేవాడి కోసం పోరాటం చేసేది ఎవరు? ప్రతి పేదవాడి కోసం మీరు తీసుకోండి. పేదవాడి కోసం పుట్టిన జెండా ఎర్రజెండా, వాళ్ళ కోసం పోరాడేది ఎర్రజెండా. ఎర్రజెండా లేకపోతే మన ఊపిరి ఆగిపోతుంది, పేదవాడి శ్వాస ఆగిపోతుందని నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ జెండా పోరాటం చేస్తుందా పేదవాడి తరఫున? బీజేపీ జెండా, కాషాయ జెండా పేదవాడి తరఫున పోరాటం చేస్తుందా? టీడీపీ జెండాలు పేదవాడి తరఫున పోరాటం చేస్తాయా? అందుకే మీరు చూడండి, ధనవంతులు, ధనికులు, భూస్వాములు వాళ్ళు ఉండే పార్టీ ఏమిటాయా అంటే, వాళ్ళ గూడు ఏమిటాయా అంటే పూర్తిగా పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, అది పోతే ఇది పోతే అది, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్, ఆ విధంగా వాళ్ళందరూ అందులో ఉంటారు. కానీ పేదవాళ్ళ గూడు ఏమిటాయా అంటే ఏ గూటి పరీక్ష ఆ గూటికి వెళ్ళినట్లుగా ప్రతి పేదవాడి గూడు ఏమిటాయా అంటే ఆ ఎర్రజెండానే మన గూడు. ఆ ఎర్రజెండా లేకపోతే అసలు ఎవరు అడుగుతారు మన కోసం? నేను మా జర్నలిస్ట్ సోదరులను అడుగుతున్నా, మీకు యూనియన్ పెట్టింది కూడా ఎర్రజెండానే, వెనక మేము ఉండి మీకు యూనియన్ పెట్టాము. ప్రతి హక్కుల కోసం యువకులకు యూనియన్ పెట్టింది మేమే, మహిళలకు యూనియన్ పెట్టింది మేమే, కార్మికులకు యూనియన్ పెట్టింది మేమే. మేమంటే మా పెద్దలు, మీ పెద్దలు, మన పెద్దలు వాళ్ళు పెట్టారు. అందువల్ల ఎర్రజెండా వారసులుగా ఉన్నందుకు మనం గర్వపడదాం. ఎర్రజెండాని చాలా మంది అపహాస్యం చేస్తారు, దీని పని అయిపోయింది అంటారు కొంతమంది తెలుసు. ఇది దాన్ని చంపినా సరే మళ్ళా ఎక్కడో దాని ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణాన్ని ఎలా పట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేసే మూర్ఖులు, అమిత్ షా లాంటి మూర్ఖులు కూడా ఉంటారు. కొంతమంది తెలియని వాళ్ళేమో అయిపోయింది అని అంటారు. నేనేమంటానంటే, మీరు అధికారంలో ఉండేవాళ్ళు ఉంటారే,
అది మీది పర్వం కాదు, అది వాపు. మీకు ఎప్పుడు అధికారం పోతుందో వాపు తగ్గింది, చివరికి అస్థి మందిరాల్లాగా మిగిలి ఎప్పుడోసారి సస్తారు. మాది నిజమైన బలం, అందుకే 100 ఏళ్ళు మేము ఇలాగే ఉన్నాం. అదే పద్ధతిలో అమిత్ షా లాంటి మూర్తులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ యొక్క కమ్యూనిస్టులు వాళ్ళ సిద్ధాంతమే అది, మాకు ఎవరి శత్రువులు అని అంటే వాళ్ళు ఏమంటారంటే బీజేపీ వాళ్ళు ముస్లింలు మొదటి శత్రువు, క్రిస్టియన్స్ రెండో శత్రువు, కమ్యూనిస్టులు మూడో శత్రువు. అంటే పాపం చేసామా మనం? కమ్యూనిస్టులు ఏం చేశాం? ఈ దేశం కోసం త్యాగం చేసినందుకు మేము మీకు శత్రువు. మీరు ఏనాడు స్వాతంత్ర సమరంలో జెండా పట్టనందుగా మీకు మేము శత్రువులు. నేను చేసామని శత్రువులు మేము. కార్మికులు పేదవాడి కోసం ప్రాణాలు అర్పణ చేసినందుకు శత్రువులమా? తెలంగాణలో నిజాం నవాబులు పారదోలిన వీరోచిత పోరాటాన్ని నడిపినందుకు శత్రువులమా మేము? లేకపోతే కేరళలో పున్నప్పుడు అవాయిలాలు లాంటి మన తెలంగాణ సాయుధ పోరాటం లాంటి పోరాటాలు నడిపినందుకు శత్రువులమా మేము? బెంగాల్లో పేదవాడి కోసం పోరాటం చేసినందుకు శత్రువులమా? ఎందుకు శత్రువులు అంటే అందుకే శత్రువులు అని అంటారు వాళ్ళు. మీరు ఆ పేదవాడి కోసం నిలబడ్డారు కాబట్టి మా శత్రువులు అంటారు. మీకు స్నేహితులు ఎవరయ్యా? మీ స్నేహితులు ఎవరు? మేము శత్రువులు అయితే మీకు ఆదాని, అంబానీ, తాతాలు, బిర్లాలు, మహద్రాలు లేదా పెద్ద పెద్ద వాళ్ళు మీకు స్నేహితులు, మేము మీకు శత్రువులు. అందుకే వాళ్ళందరూ ఏ పార్టీలో ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కడైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక్కడైనా ఒక భూస్వామైన మన దగ్గర ఉన్నారు. ఒక్క పెద్ద ఎవరైనా ఒకడు మంచి గుణం కలిగిన వాళ్ళు ఉండొచ్చు. ఒక్క ధనికుడైనా మన పార్టీలో ఉంటారా? చూడండి. మరి పేదవాళ్ళందరికీ ఆ సోయ ఏమైంది? డబ్బులు ఉండేవాడు తెలివి కలిగినాడు కదా, డబ్బులు ఉండేవాడే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉంటారు. పేదవాళ్ళు మన పార్టీలో మనం ఎందుకు ఉంటాం? ఇద్దరం ఒకటి వేస్తే పండు ఒకటి రాదు. వేప ఇద్దరు వేస్తే యాపిల్ పండు వస్తుందా? ఎలక్షన్లకు ఓట్లు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం మనం? ఎర్రజెండాకు ఓట్లు వేస్తున్నారా అందరూ? మీరు కాదు, పేదవాడుగా నేను అడుగుతున్నా. మీ జెండా అది, మీ తల్లి అది, మిమ్మల్ని కాపాడే జెండా. ఆ చెట్టు లాంటిది మన కమ్యూనిస్టు వృక్షం. చెట్టును కాపాడితే చెట్టు మనుషులను కాపాడుతుంది. చెట్టు వృక్షోరక్షిత రక్షిత అంటారు చూసావా? చెట్టుని కనుక కాపాడితే ఆ చెట్టే మనం రక్షిస్తుంది. అలాగే కమ్యూనిస్టు వృక్షోరక్షిత, కమ్యూనిస్టు రక్షిత. మన కమ్యూనిస్టు చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మన మనుషులను కాపాడుతుంది. ఆ సోయి మనకు రావాలని నేను కోరుతా ఉన్నాను. అంటే ఇప్పటికి 3 సభలు జరుపుకున్నాం, 4వ మహాసభని జరుపుకుంటా ఉన్నాం. ఈ మహాసభ అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో స్థాపించబడి 100 ఏళ్లలో అడుగుపెట్టి 100 సంవత్సరాలు. డిసెంబర్ 26న భారీ ఎత్తున మనం ముగింపు ఉత్సవాలు జరగబోతున్నాం. 100 సంవత్సరాలు నిండినటువంటి పార్టీ ఒక మార్క్సిజం లెనినిజం సిద్ధాంత పునాదుల మీద స్థాపించబడి ఈ దేశంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఆనాడు ఈ దేశం ఉన్నటువంటి 550 సంస్థానాల్లో మరి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నిర్ణయిస్తూ పిలిపిస్తూ పోరాటాలు ఉద్యమాలు సంపూర్ణ స్వాతంత్రం కావాలి, దేశానికి బ్రిటిష్ శాసనాల పోవాలా, రాజకీయ సత్తం కావాలని పోరాడేటువంటి పార్టీ సిపిఐ పార్టీ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరోవైపున మన శత జయంతి ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. 100 ఏళ్ళ పండుగ జరుపుకుంటా ఉన్నాం, ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం మన మహాసభలు జరుగుతూ ఉన్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా శాఖలు, బస్తీలు, పట్టణాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రము, జాతీయ మాసం జరుపుకుంటాం. మంచిర్యాల జిల్లా 4వ మహాసభలో నేను చూస్తూ ఉంటే ఒక ఉత్సాహం. ఒకవైపున మన దప్పులకు సంబంధించినటువంటి ఆ దళం, ఇంకోవైపున మన రెసిడెంట్ వాలంటీర్స్, మన మహిళలు క్రమశిక్షణతో ర్యాలీలో మంచిర్యాల పట్టణం వీధి నుంచి రావడం అనేది ఒక ఆకర్షణీయ ప్రదర్శనగా ఈ సందర్భంగా మీరందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇది క్రమశిక్షణకు మార్పే. కమ్యూనిస్ట్ కంటేనే క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఇంకా మనం మరింత క్రమశిక్షణతో వ్యవహరించాలి. అయితే ఈ రోజున
మన మీద పెద్ద కర్తవ్యం అది. మన సిద్ధాంతం, మన ప్రధానమైనటువంటి అంశం ఏంటి? ప్రపంచంలో మానవ కళ్యాణమే మరి మనం లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. అంటే అంతలా లేని సమాజం, దోపిడీ రహిత సమాజం, శ్రమకు దగ్గర ఫలితం రావాలని, ఒక మనిషి ఇంకో మనిషి వ్యక్తం చేయకూడదని, దోపిడీ చేయకూడదని, ఇలాంటి దాని కొరకే మనం పోరాడిస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒంటరిగా లేదు. నేను కూడా 3-4 దేశాలు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధిగా పోయాను. చైనా వెళ్ళినా, ఫిలిప్పైన్ వెళ్ళినా, వియత్నాం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక గౌరవం, ఒక ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. మన సిద్ధాంతం మార్క్సిజం లెనిన్ సిద్ధాంతం, ప్రపంచవ్యాప్తంగా మన సిద్ధాంతం ఉన్నది. ఇలా కాంగ్రెస్ వాళ్ళకో మిగతా బీజేపీ వాళ్ళకో వీళ్ళకి వాళ్ళకు ఉంటే కేవలం ఈ దేశం వరకు, ఈ రాష్ట్రం వరకు ఉన్నారు తప్ప మన పార్టీ యావత్ ప్రపంచంలో మార్క్సిజం లెనిన్ సిద్ధాంత పునాదుల మీద పనిచేస్తున్నటువంటి పార్టీకి గుర్తింపు ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రధానంగా తెలియపరుస్తా ఉన్నాను. అయితే మనందరి మీద ఉడతల బాధ్యత. మన పార్టీ అనేక త్యాగాలు చేసి దున్నేవాడికి భూమి కావాలా, వెట్టి చాకరీ రద్దు, బానిసత్వం పోవాలా, అయ్యా నీ బాధ్యత కాలం దురాదం పోవాలా, మనిషిని వ్యవస్థ దోపిడీ రైతు వ్యవస్థ రావాలని పోరాటం. దొరల మెడలు వచ్చినాం, గడిలను గడగడలాడించాం. మరి 3000 గ్రామాలు విడుదల చేశాం. అదే 46లో దున్నేవాడికి భూమి అన్నాం. 47లో దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు రాకపోతే ఆనాడు మనమంతా కూడా, అంటే మన నాయకుడు, మన వారసత్వం, మన గత తరం ఏం చేసింది? అయ్యా ఈ బాధ్యత కాకుండా పోవాలా, ఈ దొర రాజ్యం పోవాలా, దోపిడీ రాజ్యం పోవాలా, అణిచివేతలు పోవాలా, దున్నేవాడికి కావాల భూమి అని చెప్పేసి పేదల పక్షంగా నిలబడి ఎస్సీ, బీసీ, బడుగులు, బలైన వర్గాలకు జరుగుతున్న న్యాయాన్ని నిలదీస్తూ గట్టిగా మరి ఎదిరిస్తూ ఆనాడు అబద్ధాలని హెచ్చరిక చేసి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చినా, దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు రాకపోతే, తెలంగాణ నైజాం రాజు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే అప్పుడు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ మరి తెలంగాణ సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులు తెలంగాణలో సాయుధ పోరాటం చేయాల్సిందే. అంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీరు అందరూ కొత్త తరం కాబట్టి ఈ సందర్భంగా కొంచెం వివరిస్తా ఉన్నాను. మన పార్టీ కూడా ఒకనాడు అంటే 47 నుంచి 51 దాకా తుపాకులు పట్టిన పార్టీ, సాయుధ పోరాటం చేసిన పార్టీ, గెరిల్లా పోరాటం చేసిన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అవసరమైతే మనం పోరాటాలు ప్రజల పక్షంగా ఉంటాం. అయితే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా భూమి చట్టాలు వచ్చినాయి. ఇలా ఇళ్ల స్థలాలు కావాలి పోరాటాలు, లేకుంటే అసైన్మెంట్ ప్రభుత్వ భూములు పట్టాలు కావాలా, భూస్వామ్య చట్టాలు రావాలా, భూస్వాముల చేతుల భూములు పేదలు పంచాలనే నినాదం ఇచ్చింది, పోరాడింది, ఉద్యమాలు నడిపింది, ధర్నాలు చేసింది, విడుదల చేసింది. అంతా భారత కమ్యూనిస్ట్ పార్టీ మన నాయకత్వమే. ఇవాళ చట్టాలు వచ్చినాయంటే మన చేయబట్టి వచ్చినాయి. అలాగే భూమి చట్టాలు, ముక్తి చట్టాలు, ఇలా ఈజీఏ చట్టం వచ్చింది. ఎవరు చేయబట్టి వచ్చింది? ఎవరు తీసుకొచ్చినాడు? మన బలం ఉంది పార్లమెంట్ కాబట్టి, మన అవసరం ఉంది కాబట్టి అప్పుడు యూపీ 1లో మన్మోహన్ సింగ్ ఈజీఏ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం వచ్చింది, సమాచార చట్టం వచ్చింది, లేదా మరి గ్రౌండ్ చట్టం వచ్చింది. ఇక మనం పోడు భూములు చూస్తూ ఉన్నాం. మన పక్కన ఉన్నటువంటి మరి అశ్వాబాదీ ప్రాంతాల్లో పోడు భూములు మరి ఇక్కడ మరి జంగల్ జమీన్ అనేటువంటి కౌలం మీ గురించి మీకు చెప్పనక్కర్లేదు. అలాంటి పోరాటాలకి ఉత్తర్వు ఇచ్చింది. మరి ఇక్కడ మన కౌలం భూమి నుంచి యాత్ర స్టార్ట్ చేసి కోడి యాత్ర మరి నా నాయకత్వంలో అక్కడ చెర్ల మరి అక్కడ కొత్తగూడెం దాకా వెళ్ళినటువంటి పరిస్థితి సార్ వివరిస్తా ఉన్నాను. అంటే పోరాటాలు చేసేది పొడు మూలం పట్టాలు ఇవ్వాలా, ఆదివాసీ హక్కులు కాపాడాలా. అందుకనే ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు, బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం కావాలని పోరాడేటువంటి పార్టీ, ఉద్యమించే పార్టీ, ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ మన పార్టీ అనే విషయాన్ని మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా.